రేపు మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు దిండు కింద ఇది పెట్టి పడుకోండి. అలా పడుకుంటే చాలండి, మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాత్రికి రాత్రి మీకుండే కొన్ని సమస్యలు పోతాయన్నమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని చెప్పొచ్చండి. ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇది పెట్టుకుంటే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, బాధలు పోతాయండి. మన జీవితంలో మనం ఏంటంటే గనక చెడు కళల వల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటాము. అసలు కళలు ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. కళల వల్ల ఏంటంటే గనక ఎంత సఫర్ అవుతామంటే అంత సఫర్ పోతూ ఉంటాము. కొంతమందికి ఏంటంటే పడుకుంటే అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కళల్లో ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఆ కళల వల్ల ఏంటంటే గనక ఇంకా తెల్లారిన తర్వాత ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, అదే మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అసలు మాకు ఎందుకు ఈ కళ వచ్చిందో కూడా అర్థం కావట్లేదండి. ఇలా ప్రతిసారి మాకు ఈ కళలు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, ఈ కళలు పోవాలంటే మేము ఏం చేయాలని అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి కళలు రాకుండా ఉండటానికైతే అవకాశం ఉంటుంది. కళల్లో ఏంటంటే గనక చెడు కనిపించకుండా మీకు మంచి కళలు మాత్రమే రావటానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఏంటంటే చేసుకోండి. అలానే కాకుండా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు రాత్రి పడుకునేటప్పుడు అంటే మంగళవారం రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక ₹2 బిల్ల తీసుకోండి. అంటే మీరు అనుకోవచ్చు డబ్బుతో పరిహారం చెప్తున్నారేంటండి, ఇది ఖచ్చితంగా మాకు పనిచేస్తుందండి అంటే కనుక తప్పనిసరిగా పనిచేస్తుందండి. ఏమీ లేదు, ఒక ₹2 బిల్ల అంటే కనుక లక్ష్మీకారకంగా భావిస్తారు. అంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా, కాబట్టి అమ్మవారిని అంటే మనం ఆ రూపంలో చూడొచ్చు అనమాట. కావున మనం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకోవాలి. అలా పట్టుకొని చెడు కళలు రాకూడదు. కళల్లో మాకు ఏది కూడా ఏంటంటే భయంకరంగా కనిపించకూడదు. కళలు మాకు ఆగిపోవాలి. కళల వల్ల మాకు ఇబ్బంది ఉండకూడదు అనేసి మీరు ఏంటంటే రాత్రి చెప్పుకొని దిండు కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ ₹2 బిల్లని పేదవారికి దానం చేస్తే అక్కడికక్కడే కళలు ఆగిపోయి మీకు మంచి జరిగి దైవానుగ్రహం కూడా కలుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి.